ఒకవైపు ఊర్లో కనిపించకుండా పోయిన అమ్మాయి, మరోవైపు అడవిలో శవమై దొరికిన ఎరిన్. అసలు ఈ ప్రశాంతమైన ఊరి వెనుక ఎంతమంది నరరూప రాక్షసులు దాక్కున్నారు? హీరోయిన్ విచారణ మొదలుపెట్టిందో లేదో ఊహించని నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మేయర్ ఆఫ్ ఈస్టౌన్ సిరీస్. ఈ సిరీస్ లోని రెండో ఎపిసోడ్ ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఎరిన్ డెడ్ బాడీ దగ్గరికి వెళ్తుందన్నమాట. అక్కడికి చాలా మంది పోలీసులు వస్తారు. అందులోనూ హీరోయిన్ వాళ్ళ పై అధికారి వచ్చేసి హీరోయిన్ కు విషయం చెప్తాడు. చూడు, ఇంతకు ముందు ఒక అమ్మాయి కనిపించకుండా పోయింది కదా, ఆ అమ్మాయిని మనం ఇప్పుడు దాకా పట్టుకోలేకపోయాము. అందులోనూ ఎరిన్ అని ఒక అమ్మాయి ఇప్పుడు చనిపోయింది కాబట్టి ఈ కేసును డీల్ చేయడానికి ఇంకొక డిటెక్టివ్ ను అపాయింట్ చేశారు. అతను ఈరోజు సాయంత్రం వస్తున్నాడు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ బాధపడుతుంది అనమాట. ఎందుకంటే ఇంతకు ముందు మిస్ అయిపోయిన అమ్మాయిని పట్టుకోలేకపోయారు. అందులోనూ ఈ ఎరిన్ ని చంపిన వాళ్ళు ఎవరో కూడా తను పట్టుకోలేదని చెప్పేసి, తనకి చేత కాదని చెప్పేసి ఇంకొక ఆఫీసర్ ని అపాయింట్ చేశారని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్ లోరీ కాల్ చేస్తుంది అనమాట. కాల్ చేసి ఇలాగ ఎరిన్ అని ఒక అమ్మాయి చనిపోయింది, అందులోనూ నీ భర్తకి ఎరిన్ వాళ్ళ ఫాదర్ ఫ్రెండే కదా, తనకి ఈ విషయం చెప్పాలి, నేను ఒక్కదాన్ని వెళ్ళి చెప్పాలంటే నాకు ఎదులా ఉంది, కాబట్టి నీ భర్తను కొంచెం పంపిస్తావా అని చెప్పేసి అంటంతో లోరీ కూడా సరే అంటుంది. లోరీ తన భర్త జాన్ కి చెప్తుంది అనమాట, ఇలా ఎరిన్ అని అమ్మాయి చనిపోయిందని చెప్పేసి అంటంతో తన ఫ్రెండ్ కూతురే అనమాట, తాను కూడా బాధపడతాడు. ఆ తర్వాత హీరోయిన్ జాన్, మరి ముఖ్యంగా జాన్ వాళ్ళ తమ్ముడు బిల్లీ ఉంటాడు అనమాట. వీళ్ళ ముగ్గురు కలిసి ఎరిన్ వాళ్ళ ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత చూస్తే వాళ్ళ నాన్న బాగా మందు కొట్టుంటాడు అనమాట. అందులోనూ బాగా నైట్ మందు తాగాడు అనమాట. సో బెల్లి కొట్టిన వెంటనే మనోడు ఏంటంటే బయటకు వస్తారు. ఏంటంటే మీరు వచ్చారు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ భయంగానే మీ అమ్మాయి చనిపోయింది ఎరిన్ అని చెప్పేసి అంటంతో తనకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఎలా అని చెప్పేసి అడుగుతాడు. ఏమో తెలియదండి, ఎవరో చంపేశారు, బట్టలు లేకుండా నది దగ్గర పడేశారని చెప్పేసి అంటంతో ఎరిన్ వాళ్ళ నాన్న ఏంటంటే గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. అందులోనూ జాన్ కూడా ఫ్రెండ్ కదా, వచ్చి తనని ఓదారుస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఎరిన్ రూమ్ మొత్తం చెక్ చేస్తుంది, ఏమైనా ఆధారాలు దొరుకుతాయని చెప్పేసి. చూస్తే తన కొడుకు ఆపరేషన్ కి డబ్బులు కావాలి కదా, దాన్ని మాత్రం పేపర్ మీద రాసి పెట్టుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ కిందకు వస్తుంది. వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళిందండి మీ అమ్మాయి అని చెప్పేసి అంటంతో రాత్రి పార్టీకి వెళ్ళిందండి అని చెప్పేసి అంటాడు. అందులోని హీరోయిన్ ఏమంటుందంటే మీకు ఎవరి మీద డౌట్ ఉందా అని చెప్పేసి అంటంతో ఉంది, నా అల్లుడి మీదే, ఎందుకంటే ఎరిని పెళ్లి చేసుకున్న డీలన్ గడి మీద నాకు డౌట్ గా ఉంది. వాడు నా కూతుర్ని తల్లిని చేసి ఇప్పుడు నా కూతురుతో గొడవ పడి కోర్టులో కేసు రన్ అవుతూ ఉండగానే వేరే అమ్మాయిని వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. వాడి మీద నాకు డౌట్ గా ఉంది, ఎందుకంటే నా కూతుర్ని వదిలించుకుంటే వాడి గర్ల్ ఫ్రెండ్ తో ప్రశాంతంగా బతకొచ్చు కదా, అందుకని వాడి మీద నాకు డౌట్ గా ఉందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవునా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే డీలర్ని ఎంక్వైరీ చేయడానికి బయలుదేరి వెళ్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ కూతురిని, ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మని చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే హీరోయిన్ వాళ్ళ మనవణ్ణి తీసుకుని ఒక రీహాబిటేషన్ సెంటర్ కు వస్తాడు, ఎందుకంటే అక్కడే వాళ్ళ అమ్మ ఉంటుంది కాబట్టి. మరి ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ కొడుకు ఏంటి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు కదా, మత్తు పదార్థాలు ఎక్కువగా అలవాటు ఉండటం వల్ల. అందులోనూ తన కోడలకు కూడా అదే అలవాటు ఉంటుంది అనమాట. నిజం చెప్పాలంటే హీరోయిన్ కి తన కోడలంటే నచ్చదు, ఎందుకంటే ఈ మత్తు పదార్థాల అలవాటు తన కోడలే తన కొడుకు నేర్పించిందని, అది ఎక్కువ అవటం వల్ల తన కొడుకు చనిపోయాడని చెప్పేసి తనకి కోపంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా రీహాబిటేషన్ సెంటర్ లో తను ఉంటుంది కదా, రికవరీ అయ్యేంత వరకు, క్యూర్ అయ్యేంత వరకు అక్కడే ఉండాలని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇస్తుంది. అందుకని తన మనవణ్ణి వారానికి ఒకసారి అక్కడికి పంపిస్తుంది. అందుకని హీరోయిన్ వాళ్ళ కూతురు, హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే తీసుకుని వస్తారు. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ కోడలు ఏమంటుందంటే చూడండి, నేను ఇక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా నా కొడుకు నా దగ్గరే పెట్టుకుంటాను అని చెప్పేసి అంటుంది. కానీ హీరోయిన్ వాళ్ళ కూతురు ఏమంటుందంటే అంత సీన్ ఏం లేదు, మా అమ్మకు మామూలు కోపం లేదు నీ మీద, ఎందుకంటే నువ్వు మత్తు పదార్థాలకు అలవాటు అయ్యావు, వాళ్ళ కొడుకు అలవాటు చేసావు, అందులోనూ ఈ పిల్లాన్ని మీ దగ్గర పెంచితే ఖచ్చితంగా వీడి జీవితాన్ని మీరు నాశనం చేస్తారని చెప్పేసి మా అమ్మ అస్సలు ఒప్పుకోదని చెప్పేసి అంటంతో సర్లే చూద్దామని చెప్పేసి అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే డీలర్ ని ఇన్వెస్టిగేట్ చేస్తుంది అనమాట. క్వశ్చన్స్ అడుగుతుంది. చూడు, నువ్వు ఎరిన్ ఎప్పుడు కలుసుకున్నారని చెప్పేసి అంటంతో చూడండి, మీ ఇద్దరం లవ్ చేసుకున్నాం, మా ఇద్దరికి ఒక పిల్లాడు పుట్టాడు, అందులోనూ కోర్టులో కేసు నడుస్తుంది. కాకపోతే నిన్న రాత్రి ఏంటంటే పార్టీలో తనని మీట్ అయ్యాను, కానీ తనకి నాకు మధ్య డిస్కషన్ ఏం జరగలేదు, జస్ట్ తన పార్టీకి వచ్చింది, ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయిందని చెప్పేసి ఈ డీలర్ గడు అబద్ధం చెప్తాడు. ఎందుకంటే బ్రియానాతో గొడవైంది కదా, ఆ విషయాన్ని మాత్రం చెప్పడనమాట. అందులోని హీరోయిన్ ఏమంటుందంటే చూడు, నీ అంతటి నువ్వు ఒప్పుకుంటే అంతా బాగుంటుంది, బట్ మా ఇన్వెస్టిగేషన్ లో కనుక నిజాలు బయటపడితే ఆ అమ్మాయిని చంపింది నువ్వు కనుక అయితే మాత్రం శిక్ష దారుణంగా ఉంటుంది, కనుక నీ అంతటి నువ్వు ఒప్పుకో, శిక్ష తగ్గుతుందని చెప్పేసి అంటంతో డీలర్ ఏమంటాడంటే చూడండి, నాకు నా భార్యకి చాలా గొడవలు ఉన్నాయి, మా ఇద్దరికి ఓ బాబు కూడా పుట్టాడు, అందులోని మేము ఇద్దరం విడిపోవాలనుకున్నాము, కోర్టులో కేసు రన్ అవుతుంది, కానీ ఆ అమ్మాయి మీద కోపంతో ఆ అమ్మాయి చనిపోవాలనుకునేంత పగలు మా మధ్య ఏం లేవు,
ఎంతమంది విడిపోతున్నారు, చాలా మంది విడిపోతున్నారు కదా నచ్చినప్పుడు, నేను ఆ అమ్మాయిని ఎందుకు చంపాలనుకుంటానని చెప్పేసి తానేంటంటే లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి చావుకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి. కాకపోతే హీరోయిన్కి ఏం అర్థం కాదనమాట. ఇక చేసేదేం లేక బయటకు వచ్చి మీడియా వాళ్ళకి చెప్తుంది, చూడండి ఎరిన్ అనే అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయిని ఎవరు చంపారో తొందరలోనే కనిపెడతామని చెప్పేసి అంటుంది. కానీ అక్కడే ఉన్న ఒక రిపోర్టర్ ఏమంటాడంటే 1 year క్రితం కేటీ అని ఒక అమ్మాయి మిస్ అయిపోయింది కదా, ఆ అమ్మాయి మిస్ అయిపోయి సంవత్సరం అవుతుంది, ఆ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేశారు ఇంతవరకు మీరు పట్టుకోలేదు, అందులోనూ ఈ అమ్మాయిని ఎవరో చంపారు, కాకపోతే ఆ అమ్మాయి కిడ్నాప్ అవడానికి ఈ అమ్మాయి చనిపోవడానికి కారణం ఒకళ్ళేనని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో మిస్ అయిపోయిన కేటీ అనే అమ్మాయి వాళ్ళ అమ్మ అక్కడ ఉంటుంది అనమాట. చూడండి ఈ పోలీసులు ఈ డిటెక్టివ్లు వీళ్ళందరూ వేస్ట్, సంవత్సరం క్రితం మిస్ అయిపోయిన నా కూతుర్నే పట్టుకోలేపారు వీళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటే మీ జీవితాలు కూడా నాశనం అవుతాయి, కాబట్టి ఊర్లో ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండని చెప్పేసి అంటంతో హీరోయిన్కి ఏంటంటే బాధ అనిపిస్తుంది అనమాట. తను ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి లోపలికి వచ్చేస్తుంది. లోపలికి వచ్చి చూస్తే కొత్తగా డిటెక్టివ్ ఒక అతను వస్తాడు అనమాట. బేసికల్ గా తన పై అధికారి చెప్పాడు కదా, నీతో పాటు ఈ అమ్మాయి కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి బయట ఊరు నుంచి ఒక డిటెక్టివ్ వస్తున్నాడని, అతనే ఇతని పేరు కాలిన్ అనమాట. హీరోయిన్ అతను పరిచయం చేసుకుంటాడు. కాకపోతే హీరోయిన్ కి మాత్రం అతను నచ్చడు, ఎందుకంటే తాను డీల్ చేసే కేసు అతను డీల్ చేస్తున్నాడు కదా. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఫైల్స్ మొత్తం తనకి సబ్మిట్ చేసి నాకు కొంచెం పని ఉందని చెప్పేసి బయటకు వచ్చి ప్రశాంతంగా సిగరెట్ తాగుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఎరిన్ కి ఏంటంటే చర్చ్ లో ఫ్యూనరల్ జరుగుతుంది అనమాట. కాకపోతే అక్కడ ఉన్న చర్చ్ ఫాదర్ ఏంటంటే బాగా ఎమోషనల్ అయిపోతాడు. అంతా అయిపోయిన తర్వాత లోపలికి వెళ్తే ఇంకొక ఫాదర్ వచ్చేసి ఏంటండి మీకు ఆ అమ్మాయికి ఏమైనా పరిచయం ఉందా, బాగా ఎమోషనల్ అయిపోయారని చెప్పేసి అంటంతో అలాంటిది ఏం లేదని చెప్పేసి చర్చ్ ఫాదర్ అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏంటంటే ఎరిన్ కి సంబంధించిన వీడియో కూడా దొరుకుతుంది అనమాట. అది కూడా ఫేస్బుక్ లో. ఆ వీడియో ఏదో కాదు, తను చనిపోయే ముందు రోజు పార్టీకి వెళ్ళింది కదా, అక్కడ డీలన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ బ్రియానా తనను కొట్టింది కదా, ఆ వీడియో కనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా అదే వీడియోలో హీరోయిన్ వాళ్ళ కూతురు కూడా కనిపిస్తుంది. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది మొత్తానికి బ్రియానా ఏదో చేసే ఉంటుంది, అందులోనూ మధ్యలో వచ్చి తన కూతురు కాపాడింది కాబట్టి తన కూతురు కూడా ఏదో ఒక విషయం తెలుసుంటుందని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర అరెస్ట్ వారెంట్ తీసుకొని బ్రియానాని అరెస్ట్ చేద్దామని చెప్పేసి బయలుదేరుతుంది. అదే సమయంలో అక్కడికి కోలిన్ వస్తాడు. వచ్చిన తర్వాత తను ఏమంటాడంటే, చూడండి నేనంటే మీకు నచ్చకపోవచ్చు, మీ స్థానంలో నేనున్నా కూడా ఇలాగే బిహేవ్ చేస్తాను, కానీ ఒకటి మాత్రం నిజమండి, ఈ కేసులో మిమ్మల్ని నేను డామినేట్ చేయను, ఎందుకంటే ఈ ఊరి మీది ఈ కేసు మీది, నన్ను ఇక్కడికి రమ్మన్నారు కాబట్టి నేను మీకు సపోర్ట్ ఇస్తాను, నన్ను కూడా రాణిస్తారా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ అర్థం చేసుకొని కోలిన్ కూడా బ్రియానా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇంతకు ముందు హీరోయిన్ ఏం చేసిందంటే తన కూతురికి ఫోన్ చేసింది అనమాట, రాత్రి పార్టీలో ఏం జరిగిందో కనుక్కుందాం అని చెప్పేసి. కాకపోతే అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చెప్పేసరికి బ్రియానా వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తుంది. అందులోనూ కోలిన్ ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు కలిసి బ్రియానాని అరెస్ట్ చేస్తారు. వాళ్ళ నాన్నగారు గొడవ చేస్తూ ఉంటాడు, ఎవరండి మీరు ఏంటి అని చెప్పేసి. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే, చూడండి అరెస్ట్ వారెంట్ తో వచ్చాము కాబట్టి సైలెంట్ గా ఉండని చెప్పేసి బ్రియానాని అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఈ హీరోయిన్ ఆ తర్వాత కోలిన్ ఇద్దరు కలిసి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతారు. కాకపోతే బ్రియానా మాత్రం ఎరిన్ చావుకి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అంటూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ల్యాప్టాప్ లో వీడియో ప్లే చేసి చూపిస్తుంది అనమాట. ఏమండి ఆ రోజు ఆ అమ్మాయిని కొట్టాను, కాకపోతే ఆ అమ్మాయిని చంపింది నేను కాదు, ఆ అమ్మాయి చావుకి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అంటూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ మాత్రం నిజం చెప్పని చెప్పేసి అంటూ ఉంటుంది. వెంటనే బ్రియానా ఏమంటుందంటే, నా లాయర్ వచ్చి మాట్లాడతాడు కాబట్టి అతనితో మీరు మాట్లాడుకోండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. హీరోయిన్ మాత్రం వదలదనమాట. దాంతో బ్రియానా ఏమంటుందంటే, నీకు నీ కొడుకుని చూసుకోవడమే చేత కాదు, మళ్ళీ నువ్వు ఈ కేసును చూస్తున్నావా, నీ కొడుకు మత్తు పదార్థాలకి బానిస అయిపోయి పిచ్చోడైపోయి చనిపోయాడు, వాడిని పెంచడం చేతకాల, వాడిని చూసుకోవడం చేతకాల, ఇప్పుడు నా మీద రుద్దుదామని చూస్తున్నావు ఈ కేసు అని చెప్పేసి హీరోయిన్ ని పర్సనల్ గా తిడుతుందనమాట. దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. ఆ తర్వాత బ్రియానా కోపంగా నా లాయర్ వచ్చి మాట్లాడతాడని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ కూడా తిరిగి ఇంటికి వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత తన కూతురు ఎక్కడ అని చెప్పి అడిగితే వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే బయటికి వెళ్ళిందని చెప్పేసి అంటుంది. అందులోనూ హీరోయిన్ ఏంటంటే చాలా సార్లు కాల్ చేసింది అనమాట తన కూతురికి, కాకపోతే ఆ అమ్మాయి ఏమో లిఫ్ట్ చేయదు. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరోయిన్ వాళ్ళ కూతురు ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే, ఆ ఎరిన్ ఎలా చనిపోయిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ కూతురికి ఏం అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు అని చెప్పేసి. నేను ఆ వీడియో చూశాను, బ్రియానా ఎరిన్ ని కొట్టిన తర్వాత తనని తీసుకెళ్ళింది అక్కడి నుంచి నువ్వే, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ కూతురు ఏమంటుందంటే, చూడమ్మా బ్రియానా ఎరిన్ ఇద్దరు గొడవ పడుతున్నారు, మధ్యలో నేను వచ్చాను, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటావా అని చెప్పేసి అన్నాను, కాకపోతే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎరిన్ మాత్రం థ్యాంక్ యూ అని చెప్పేసి నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోయింది, ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, ఏదైనా తెలిస్తే మాత్రం ఇప్పుడే చెప్పు, ఎందుకంటే మీ అమ్మ డిటెక్టివ్ అయినంత మాత్రాన నువ్వు చేసిన తప్పుల్ని మీ అమ్మ కాపాడలేదు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ కూతురు తెగేసి చెప్తుంది, చూడమ్మా ఆ అమ్మాయి చనిపోవడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, అసలు ఆ అమ్మాయిని చంపాల్సిన అవసరం నాకెందుకు వస్తుంది,
ఒకవేళ చంపాల్సిన అవసరమే వస్తే నేను ఆ అమ్మాయిని బ్రియానా కొడుతున్నప్పుడు ఎందుకు ఆపుతాను, కాబట్టి దయచేసి అర్థం చేసుకో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఆఫీస్కి వెళ్తుంది అనమాట. బేసికల్ గా కోలిన్ ఏంటంటే హీరోయిన్ ని ఇష్టపడతాడు, ఆ విషయం బయటకు చెప్పడనుకోండి, కాకపోతే తనని ఇష్టపడుతూ ఉంటాడు. అదే సమయంలో మన కథలో హీరోయిన్ ఆ తర్వాత కోలిన్ వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఎరిన్ వెళ్ళిన పార్టీకి ఎవరెవరైతే వెళ్లారో వాళ్ళందరినీ ఒక్కొక్కళ్ళుగా ఇండివిజువల్ గా ఇంట్రోగేట్ చేస్తూ ఉంటారు, అందరినీ క్వశ్చన్ చేస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళందరూ ఏమంటారంటే తెలియదండి, ఆ అమ్మాయి ఎక్కడికి వచ్చిందో తెలియదు, అసలు ఆ పార్టీకి వచ్చిందన్న సంగతి కూడా మాకు తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ వాళ్ళు చెప్పింది కూడా నిజమే అనమాట. ఎందుకంటే ఆ పార్టీకి ఎంటర్ అయ్యే ఎంట్రన్స్ దగ్గరే బ్రియానా తనతో గొడవ పడింది కదా, ఆ తర్వాత అక్కడ నుంచి తన కూతురు తీసుకుని వెళ్ళిపోయింది. అందులోనూ అక్కడి నుంచి ఎరిన్ మాత్రం సెపరేట్ గా తన కూతుర్ని పక్కన పెట్టేసి తాను మాత్రం నడుచుకుంటూ వెళ్ళింది. బట్ ఎలా వెళ్ళింది, ఎవరు చంపేశారు, ఎందుకు చంపారు మాత్రం హీరోయిన్ కి అర్థం కాదు. అందులోనూ ఎరిన్ కి ఫోన్ ఉంటుంది కదా, ఆ ఫోన్ ఏంటంటే 12 కిలోమీటర్ల అవతల సిగ్నల్స్ చూపిస్తూ ఉంటుంది. కాకపోతే ఈ అమ్మాయి డెడ్ బాడీ మాత్రం 12 కిలోమీటర్ల దూరంలో, అంటే ఆ సెల్ ఫోన్ ఉన్న చోటికి ఈ అమ్మాయి డెడ్ బాడీ ఉన్న చోటికి 12 కిలోమీటర్ల దూరం డిస్టెన్స్ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు, ఎవరు చంపుంటారు, అందులోని సిగ్నల్ ఏమో ఒక చోట వస్తుంది, ఈ అమ్మాయి డెడ్ బాడీ ఏమో ఎక్కడుందని చెప్పేసి హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు డీల్ అని చూపిస్తారనమాట. అంటే ఎరిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గాడు వాడేంటంటే బయటికి వెళ్తా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళు తిడతారనమాట, చూడు ఆ అమ్మాయి చనిపోయింది కదా, బయట అంతా స్ట్రిక్ట్ గా ఉంది, ఇలాంటి సమయంలో నువ్వు బయటికి వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పేసి అంటంతో వాడు మాత్రం నేను సూపర్ మార్కెట్ కి వెళ్ళాలి అని చెప్పేసి బయటకు వస్తాడనమాట. వచ్చిన తర్వాత సూపర్ మార్కెట్ లో సరుకులు కొనుక్కుంటాడు. అంతేకాకుండా 1 సంవత్సరం క్రితం కనిపించకుండా పోయింది కదా ఒక అమ్మాయి కేటీ అని, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి క్యాష్ కౌంటర్ లో ఉంటుంది. ఆవిడకి డబ్బులు కట్టి వచ్చి తన కారులో తను కూర్చుంటాడు. కాకపోతే కారు లోపల ఎరిన్ వాళ్ళ నాన్న ఉంటాడు. కన్ను గురిపెట్టి నేను చెప్పినట్టు కారు తీసుకెళ్ళు, లేకపోతే ఇక్కడే చంపేస్తానని చెప్పేసి అంటంతో ఈ డీలర్ గాడికి భయం వేసి సరే అని చెప్పేసి కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కూడా అదే సూపర్ మార్కెట్ కి వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ కేటీ వాళ్ళ అమ్మని చూస్తుంది. బేసికల్ గా కేటీ వాళ్ళ అమ్మకి హీరోయిన్ కి పడదనమాట. ఎందుకంటే కేటీ వాళ్ళ అమ్మ డిటెక్టివ్స్ ని పోలీసుల్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అందులోనూ తన కూతురు ఎక్కడుందో కనిపెట్టలేపారని చెప్పేసి తిడుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కూడా సైలెంట్ గా బిల్లు ఇవ్వమంటుంది, డబ్బులు కడుతుంది. కరెక్ట్ గా అదే సమయంలో బ్రియానా వాళ్ళ నాన్న అక్కడికి వస్తాడనమాట. అంటే డీలన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ బ్రియానా ఉంది కదా, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న హీరోయిన్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత నా కూతురుని అరెస్ట్ చేసావంట, నోరు మూసుకొని నా కూతురుని వదిలిపెట్టకపోతే మామూలుగా ఉండదు నీకు అని చెప్పేసి హీరోయిన్ ని బ్రియానా వాళ్ళ నాన్న బెదిరిస్తూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి మెల్లగా బయటకు వచ్చేస్తుంది. ఇదిలో ఉంటే మరోవైపు చనిపోయిన ఎరిన్ ఉంది కదా, ఆ అమ్మాయికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వస్తుంది. ఏమైందమ్మా ఏడుస్తున్నావు అని చెప్పేసి అంటంతో ఎరిన్ చనిపోయేటప్పుడు నాకు నిజం చెప్పిందమ్మా, ఆ విషయం గుర్తొచ్చి ఏడుస్తున్నా అని చెప్పేసి అంటంతో ఏ విషయం అని చెప్పేసి అమ్మాయిని అడుగుతుంది. ఆ అమ్మాయి కూడా జరిగింది చెప్తుంది. దాంతో ఎరిన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా తన కూతురుని తీసుకుని లోరీ దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత ఎరిన్ వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది అనమాట, చూడండి మీకు ఒక విషయం చెప్పాలి, చనిపోయిన ఎరిన్ నాకు ఒక విషయం చెప్పిందని చెప్పేసి అంటంతో ఆ విషయం నాకెందుకు చెప్తున్నారండి, వెళ్ళి హీరోయిన్ కి చెప్పొచ్చు కదా, తానే కదా ఈ కేసు డీల్ చేస్తుందని చెప్పేసి అంటంతో ఈ అమ్మాయి కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ కూడా రివీల్ చేస్తుంది. అదేంటంటే ఎరిన్ కి ఒక అబ్బాయి పుట్టాడు కదా, ఆ అబ్బాయి పుట్టడానికి కారణం తన బాయ్ ఫ్రెండ్ డీలన్ కాదంట, హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ అంట. ఈ విషయం తను నాకు ఎప్పుడో చెప్పిందని చెప్పేసి అంటంతో లోరీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కట్ చేస్తే మరోవైపు ఎరిన్ వాళ్ళ ఫాదర్ ని చూపిస్తారు. తానేంటి డీలన్ కి గన్ను గురిపెట్టి బండి డ్రైవ్ చేయమని చెప్పాడు కదా, అది కూడా ఒక ఫారెస్ట్ లో తీసుకెళ్లి వాళ్ళిద్దరు ఆగుతారు. అంతేకాకుండా ఎరిన్ వాళ్ళ నాన్నగారు డీలన్ ఏమంటాడంటే కార్ దిగని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత తాను కూడా దిగుతాడు. అందులోనూ పరిగెత్తని చెప్పేసి అంటంతో డీలన్ కి భయం వేస్తుంది, ఎక్కడ కాల్ చేస్తాడేమో అని చెప్పేసి. కాకపోతే ఎరిన్ వాళ్ళ ఫాదర్ ఏమంటాడంటే నువ్వు పరిగెత్తకపోతే ఇక్కడే చంపేస్తానని చెప్పేసి అంటంతో భయం వేసి డీలన్ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. కానీ ఎరిన్ వాళ్ళ నాన్నగారు గన్ను తీసుకుని కాల్ చేస్తాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.